ఒక మంచి విషయాన్ని ఆర్బీఐ గుర్తించింది. ఏం చేస్తున్నారు నాయకులు అంటే, మీకు ఉచితంగా బియ్యం ఇస్తాం, ఉచితంగా మీకు అన్నిస్తాం, మీరు తినురి పండురి, జనాల్ని సోమరిపోతులను చేసే ప్రక్రియ ఈ ప్రభుత్వం చేస్తుంది. కేవలం ఓట్ల కోసం వాళ్ళు ఏడ మేల్కొంటే వీళ్ళ రాజ్యం కూలిపోతుంది అని చెప్పేసి మీకు ఉచితంగానే బియ్యం ఇస్తాం, మీకు ఫ్రీగా బస్సు ఇస్తాం, మీరు ఫ్రీగా తినుర్రి పండుర్రి, కానీ ఆలోచించకూరి. ఇగో ఇట్లా చేసే రాజకీయ నాయకులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జనాలకి మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాలి, తర్వాత భూముల ప్రభుత్వ భూములు ఏమైతున్నాయో వాటిని అమ్మాలి, లేదంటే తాకట్టు పెట్టాలి. ఇగో వీటిని మాధ్యమాలుగా ఉపయోగించి పెట్రోల్, లిక్కర్ ముఖ్యంగా లిక్కర్ ఇవన్నీ ఫస్ట్ బానిస చేయాలి. బానిస చేసిన తర్వాత రేట్ల మీద రేట్లు పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే వాడు సచ్చినట్టు తాగుతాడు, సచ్చదాకా తాగుతూనే ఉంటాడు. కాబట్టి ఈ లిక్కర్, పెట్రోల్ భూముల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడపకండి. ఇప్పుడు కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు కూడా పైసలు ఇచ్చే బదులు స్కూళ్ళకి ఇవ్వండి. ఎవరైతే రైతు భరోసా అంటే రైతుకు ఇంత భరోసా ఇవ్వాలి, కానీ రియల్ ఎస్టేట్లకు భరోసా అని కాదు కదా, దళార్లకు భరోసా అని కాదు కదా. రైతులకు భరోసా అన్నప్పుడు రైతు భరోసాగా అది ఉండాలి తప్ప కొండల గుట్టలకు ఇచ్చి ఇటు స్కూళ్ళకు ఎండబెట్టడం. ఈ హైదరాబాద్ స్కూల్లో 1000 మంది విద్యార్థులు ఉంటే ఒక టాయిలెట్ ఉందంట. ఇక ఎందుకు పోతారు గవర్నమెంట్ స్కూళ్ళకు? ఆ డబ్బులు ఏదో ఇక్కడ ఖర్చు పెట్టండి, ప్రభుత్వ స్కూల్లో ఖర్చు పెట్టండి. కాబట్టి ఆర్బీఐ రాను రోజుల్లో చాలా ఇబ్బందుల పాలవుతాం. నేటి తరానికి ఇంకేముండదు, అన్నీ ఇప్పుడే అమ్ముకుంటే మొత్తం ప్రైవేట్ పరం అవుతుంది. కాబట్టి దాని మీద ఆధారపడి నడపొద్దని చెప్తుంది.